అందరికీ నమస్తే. అందరు మంచిగా ఉన్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లో షురూ చేద్దాం. కుల్లా అసెంబ్లీ సాక్షిగా మూసీ మీద నడుస్తున్న కుట్రేషం బయటపడ్డది. మూసీ ప్రాజెక్టు పేరుతోని షేయి పార్టీ సర్కారు చేస్తున్న మోసమేందో, జనాలను ఏ తీర్ల దోకా చేస్తున్నదో కండ్లకు గట్టినట్టు వివరంగా చెప్పిండు కేటీఆర్ సారు. 1,50,000 కోట్ల కుంభకోణం అటిది. కేటీఆర్ సారు ఈ కుంభకోణం ముచ్చట చెప్తుంటే ఇక షేయి పార్టీ లీడర్లు ఆగమైపోయారు. పారి అసలు ఈ మూచి ఎన్నుకున్న మతలబేందో అరుచుకున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారేమో 16,000 కోట్ల రూపాయలతో అయిపోయే ప్రాజెక్టుకు 1,50,000 కోట్లని ముఖ్యమంత్రి అనౌన్స్ చేసింది. నాది కాదు. తెలంగాణ సీఎం అనౌన్సెస్ 1.5 lakh crores బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ ఫర్ మూసీ. తెలంగాణ గవర్నమెంట్ టు స్పెండ్ 1.5 lakh crore on Musi river front beautification. In rupees 1.5 lakh crores బ్యూటిఫికేషన్ ఫర్ మూసీ. తెలంగాణ సీఎం అధ్యక్ష 1,50,000 కోట్లని ఇక్కడ చెప్తున్నారు అధ్యక్ష. మరి మంత్రి గారి సమాధానంలో మొదటి ఫేజ్లో 4-5 కోట్లని చెప్తున్నారు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, మరి 1,50,000 కోట్లని ముఖ్యమంత్రి గారు చెప్తారు. మొదటి ఫేజ్ తర్వాత ఎన్ని ఫేజ్లు ఉంటాయి, ఎన్ని ఆస్తులు మీరు తీసుకుంటారు, ఏ రకంగా తీసుకుంటారు, ఎంతమంది గృహాలు కూలుస్తారు, మరి వాటి కోసం 1,50,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టబోతా ఉన్నారు, డీటెయిల్డ్గా మీరు సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. 16,000 కోట్లతోని అయ్యే మూసీ ప్రాజెక్టులను 1,50,000 కోట్లకు అసలు ఎందుకు పెంచిరు? ఎవరి కోసం పెంచిరు? ముఖ్యమంత్రి ఏమో 1,50,000 కోట్ల ప్రాజెక్టులు అంటాడు, మంత్రులేమో 4-5 కోట్లు అవుతాయని అంటారు. అసలు ఎవరిది నిజమో, ఇది కుంభకోణం కాకుంటే ఇంకేటిదని నిలదీసిండు కేటీఆర్ సారు అసెంబ్లీలో. ముఖ్యమంత్రి మంత్రులు ఈ మూసీ మీద తాపకోసారి ఎట్లెట్లా నాల్క మర్రేసిరో, ఎట్ల మాటలు మార్చిరో కూడా ఆధారాలతో సహా బయట పెట్టిండు. మూసీకి సంబంధించి ఆనాడు ఆ రోజు మంత్రి గారు ఇచ్చిన సమాధానం నా దగ్గర ఉంది. డిపిఆర్ ప్రిపరేషన్కే 18 నెలలు పడుతుంది అని ఈ సంవత్సరం జనవరి నెలలో మంత్రి గారు చెప్పారు. మరి డిపిఆర్ ప్రిపరేషన్కి 18 నెలలు పట్టే మాట నిజమే అయితే మళ్ళీ ఈరోజు మార్చిలో ఉన్నాం అధ్యక్ష. అంటే మంత్రి గారు సమాధానం చెప్పి 2 నెలలు కూడా కాలే. మరి ఇప్పుడు అకస్మాత్తుగా డిపిఆర్ ఎక్కడి నుంచి వచ్చింది? మంత్రి గారు దయచేసి అది ఉంటే కనుక మీ దగ్గర నిజంగానే కాపీ ఉంటే, మరి 18 నెలల్లో అంటే అద్భుతమైన వేగం అది. మరి ఇంత మెరుపు వేగంతో గవర్నమెంట్ పనిచేస్తుంటే మేము కూడా అభినందనలు చెప్పాలి. కాబట్టి డిపిఆర్ 18 నెలల్లో తయారవుతుందని చెప్పి 2 నెలల్లో చేసిన ఈ చమత్కారం ఏదైతే ఉందో ఆ డిపిఆర్ దయచేసి సభ ముందు పెట్టాలి, సభ్యుల ముందు పెట్టాలనేది ఫస్ట్ డిమాండ్ సార్. నో ఏడీబీ ఫైనాన్సింగ్ అప్రూవ్డ్ అండ్ నో డిపిఆర్ సబ్మిటెడ్ బై ఎంఆర్డిసిఎల్. దిస్ ఈజ్ ఏడీబీస్ రెస్పాన్స్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చెప్తున్న మాట ఏంటంటే తప్పు, ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ లేదు, ఏ అప్రూవల్ లేదు, ఇంతవరకు ఏడీబీ అప్పే ఇవ్వలేదు అని చెప్పి కుండబద్దలు కొడుతూ మాకు డిపిఆర్ సబ్మిట్ చేయలేదు, డిపిఆర్ సబ్మిట్ చేయింది పైసలు ఆడికెళ్ళిస్తామని చెప్పి ఏడీబీ చెప్పిన మాట నేను మంత్రి గారికి పంపిస్తాను, వారు చూసుకోవాలి. దయచేసి మంత్రి గారు కరెక్ట్ చేసుకోవాలి. బికాస్ ఇదర్ యు ఆర్ మిస్లీడింగ్ ద హౌస్ ఆర్ మిస్లీడింగ్ ద పీపుల్ ఆర్ యు ఆర్ బీయింగ్ మిస్లెడ్ బై యువర్ ఆఫీసర్స్. ఏదర్ వన్ ఆఫ్ దెమ్ ఇట్స్ ట్రూ. మంత్రి గారు ఏడీబీ ఇంతవరకు ఇన్ ప్రిన్సిపల్ ఇవ్వలేదు, మీరు డిపిఆర్ ఇవ్వలేదు, మీ దగ్గర డిపిఆర్ లేదు. 18 నెలల్లో తయారవుతుందన్న డిపిఆర్ 2 నెలలు ఎట్లా తయారైంది అధ్యక్ష? మూడోది అంటే మూసీ పేరుతోని పెద్ద రియల్ ఎస్టేట్ దందా నడుస్తుందా అన్నట్టే కదా. అసలు ఈ ప్రాజెక్టుకు పట్టుకున్నది జనాల కోసం కాదు, మూసీ పేరు చెప్పి మూటలు నింపుకునే తందుకని మొదటి సందే బీఆర్ఎస్ పార్టీ చెప్తూనే ఉన్నది. ఇప్పుడు నిజమైతున్నది అనిపిస్తున్నది. అయినా నిజం ఎన్నాలని ఉంటది, బయటికి అత్తనే ఉంటది, గట్లనే అవుతున్నది. కాకపోతే జర వెనక ముందు అంతే. ప్రభుత్వమే చెప్తున్నది డిపిఆర్ లేదు అని ఎండి గారు చెప్తారు, డిపిఆర్ ఉందని మంత్రి గారు చెప్తున్నారు. ఉంటే టేబుల్ చేయమనండి. నెంబర్ 1. నెంబర్ 2, 50 మీటర్ల బఫర్ జోన్ జీవో మీరు ఇచ్చారన్నారు. 5 కిలోమీటర్ల అవతల ఉండే హనుమాన్ నగర్కి మొన్న నోటీసులు ఇచ్చారు. మరి ఏ ఆలోచన చేస్తున్నారో మాకు తెలియదు. మంత్రి గారు సమాధానంలో 1,450 స్ట్రక్చర్స్ అంటారు. అక్కడ చూస్తే 10,000 స్ట్రక్చర్స్ అని గెజెట్ ఇచ్చింది గవర్నమెంటే. కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి తెలియదు. డిప్యూటీ సీఎం గారు పేదల మీద చాలా ప్రేమ ఒలకబోశారు. వెలుగుమట్లలో ఇల్లు కూడా వారే కూలగొట్టారు. మరి ఖమ్మం జిల్లాలో మీ కాన్స్టిట్యున్సీలు ఇల్లు కూలగొడితే కూడా మీకు తెలియదు. 3వ రోజు దాకా పత్తాలేరు. అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష, చాలా చెప్పారు ఇలా మంత్రి గారు. మాకు విచిత్రంగా అనిపిస్తుంది. మాకు అర్థమైంది ఏమంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ప్రణాళిక లేవు. ఏడీబీ లోన్ ఇవ్వలేదు, ప్రణాళిక లేదు. కేవలం 1,50,000 కోట్ల దోపిడీకి మేము వ్యతిరేకం తప్ప మూసీకి వ్యతిరేకం కాదు. ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము వాకౌట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. మూసీ పేరుతోని చేస్తున్న కుట్రలను సాక్ష్యాలతో సహా ఒక్కొక్కటి కేటీఆర్ సారు బయట పెడుతుంటే మన మంత్రులు జరి ఎటమటమైనట్టు కొట్టిందోలా. శ్రీధర్ బాబు సారు బట్టి సారు మైకు తీసుకొని ఏమేమో చెప్దామనుకున్నారు కానీ అది చక్కగా అతకలేదట.
వాళ్ళ మాటలు కూడా నమ్మేటట్టు కూడా అనిపించలేదట ఎవ్వలకు. ఇక మూసి అందం పేరుతోని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ కుంభకోణానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ సభను వాకౌట్ చేసింది. కాదు ఏదైనా పని చేయాలంటే ఫస్ట్ ఈ పేదోళ్ళ ఇండ్ల దిక్కే బుల్డోజర్లు తీసుడేందోలా, ఏదో ఒక పేరు పెట్టి రియల్ ఎస్టేట్ దందా కోసం గరీబోలను ఆగం చేసుడేంది. ఎంతసేపు భూములలోనేనా నమ్మి గెలిపించినందుకు పేదోళ్లకు ఏమైనా చేద్దాం, వాళ్ళ పొట్ట తిప్పలేదో అరుసుకుందాం గివి చూడాలి కానీ ఎంతసేపు కూల్చుడు దందాలు కుంభకోణాలు ఏందిది. ఇగో గిట్టనే నిలదీస్తురు పబ్లిక్. ఎద్దేడ్చిన అంశం రైతేడ్చిన రాజ్యం బాగుపడే అంటారు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఘటనే అవుతున్నది. రైతులు ఎంత గోసపడుతుర్రో చూస్తూనే ఉన్నాం కదా. ఈ 2.5 ఏళ్ల సంది మన రైతులు ఒక్కటంటే ఒక్కనాడన కంటి నిండా నిద్రపోయింది లేదు. ఎరువులు దొరికాయి, రైతు బంధు రాళ్ళు, నీళ్లు రావు, ఎట్లనో గట్లా పంట పండిస్తే కొనే దిక్కు దివానం ఉండదు. ఇగో ఇప్పుడు మొక్క రైతులది గిదే తన్లాట. యాసంగి మొక్కలు ఎన్నడో చేతికొచ్చినాయి. 15-20 రోజుల సంధి సెంటర్ల కానే ఉన్నాయి. కానీ వీటిని కొనే దిక్కు లేకుంటేంది. మన సర్కార్కు ఈ మొక్కలను కొనాలన్న ఆలోచన ఇంకా రానట్టున్నది. అసలు మొక్క రైతులు ఉన్నట్టు కూడా వాళ్ళకు మతికి లేనట్టున్నది. వాళ్ళ బాధను పట్టించుకునే లేదు. ఓ దిక్కేమో ఈ నడ్మంత్రపు వానలు రైతులను ఎట్లా ఆగం చేస్తానే చూస్తూనే ఉన్నాం. మరి ఈ టైంలో వాళ్ళకు హిమ్మత్ ఇయ్యాలనా అద్దా? రేవంత్ సారేమో ఢిల్లీ వాళ్ళకి హిమ్మత్ ఇచ్చేతాందుకు అటు చక్కర్లు ఓడుతుండు. మంత్రులు ఎమ్మెల్యేలేమో వాళ్ళ పనులల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మరి రైతులను పట్టించుకునేది ఎవరు? ఇది సాలదని ప్రైవేటు మార్కెట్లల్లా దొరికిందే సందని నడిమంత్రపు బోకర్లు దండుకున్నుడు పెట్టిర్రు. ఆడంతా నడిమంత్ర పోలదే రాజ్యమైపోయింది. ఇక తుమ్మల సారు లేనిపోని ఉపాయాలు చెప్పే కదా అప్పట్లా. పంట మార్పిడి అనుకుంటా పంట మార్పిడి ముచ్చటు చెప్పిన తుమ్మల సారు పత్తాకు లేకుండా వేయండు. ఇప్పుడు పండించిన పంట ఏం కావాలి? 8 లక్షల ఎకరాల సాగు చేసిన మక్క రైతులు గిట్ల దిక్కు లేకుండా చేసి పడేసింది మన సర్కారు. అయితే మక్క రైతుల దిక్కు మన బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది. వాళ్లకు ధైర్యం చెప్తున్నది, వాళ్ళ తరపున కొట్లాడుతున్నది. మక్క రైతులను ఆపతి నుంచి బయటపడేసే వాళ్లకు సహాయంగా ఉండాలని బీఆర్ఎస్ లీడర్లు అసెంబ్లీ గేటు కాడ గన్ పార్క్ కాడ నిరసన చేసిరు. మక్కలు కందులు పట్టుకుని రైతుల గోస లోకానికి ఎరిక చేసిరు. కానీ ఇట్లా చేస్తుంటే సర్కారు వాళ్ళకు బాగా కోపం వచ్చినట్టున్నది. మార్షల్స్ వచ్చి బీఆర్ఎస్ లీడర్ల చేతిలో ఉన్న మక్క కంకులను గుంజుకున్నారు, కింద పడేసిరు, అంతా ఆగమాగం చేసిరు. అగో రైతు భరోసాకు ఎగనామం, రైతు భరోసాకు ఎగనామం, పక్క కొనుగోలు కేంద్రాలు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు. అసలు వీళ్ళు ఎమ్మెల్యేలన్నా సోయి కూడా మర్చిపోయారులా. మార్షల్స్ ఘోరం అంటే ఘోరంగా వీళ్ళ మీద పడ్డారు. హరీష్ రావు సారు షేయికి దెబ్బ కూడా దాకింది. బీఆర్ఎస్ లీడర్లు ఆడనే ధర్నాకు దిగిరు. రాను రాను రాజగుర్రం గాడిదయిందట, చదువు ఎక్కువైతే ఉన్నమతి పోయిందట. గిసని శాస్త్రాలు వెరికే కదా ఇప్పుడు కండ్లారా చూడవలసి వస్తున్నది. నిజంగా ఈ కాలంలో చాలా మందికి మెదడు నెత్తిలా కాదు, మోకాలలో కూడా కాదు, అరికాలలో కూడా లేనట్టే కొడుతున్నది. అగో వీళ్ళ కళా పోషణ చూస్తే మీరు కూడా గట్లనే అంటారు. చెప్పున చూసేసి వాళ్ళని మీ స్టైల్లో సన్మానం చేయరు మరి. అగో నీళ్ళ చూడుర్రి వీళ్ళను. అయ్యో నీళ్ళ దుంకి చచ్చిరయ్యింది, గట్ల తేలుతుర్రు, ఏం కష్టం వచ్చి అసలు వీళ్ళకు అని అనేరు. కష్టం కాదు, వీళ్ళకి వచ్చింది మాయ రోగం. వాళ్ళు సావలే, కావాలనే నీళ్ళ గిట్ల తేలుతురు. అయితే ఇది ప్రీ వెడ్డింగ్ షూట్ అట. అంటే ఈ నడుమ పెళ్లికి ముందే పెళ్లి పిల్లగాడు అట్లట బయటికి పోయి ఫోటోలు వీడియోలు తీసుకుంటా ముడిసి ముప్పమవుతారు కదా. అగో గసంటిదే ఇది. సరే ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే నవ్వినట్టో పాఠాలు వాడినట్టో ఉడికినట్టు చేస్తే ఓ అందం అనుకోవచ్చు. కానీ అందరు నడిచే తోవల మేమెందుకు నడుస్తాం అనుకున్నారు. ఏం పాడు నీళ్ళ శవాసనం వేసి ఇట్లా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నారు. ఇంకా దీనికి డైరెక్టరు, కెమెరామెన్, మన్ను, మశానం వాళ్ళందరూ ఉన్నారు.
అగో కెమెరామ్యాన్ అన్నను చూడవు చోటాకే నాయుడు లెక్క ఫీల్ అయ్యి మరి ఈ వీడియో తీస్తాడు. ఇక డైరెక్టర్ ఏమో రాజమౌళి లెవెల్లా డైరెక్షన్లు చేస్తాడు. తలకాయ మీద కను కాళ్ళు కింద కను అనుకుంటా. అగో పెళ్లి పిల్లగాడు ఇంకెంతసేపు అట్లుంటారా నాయన. అవి ఇంకా మంచినీళ్ళు కూడా కావు, చూస్తేనే అర్థమవుతున్నది కచ్చర నీళ్లు. ఆ కచ్చర నీళ్ళల్లో కూడా గంతసేపు వండుకొని మరి ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారంటే ఇక వీళ్ళని ఏమంటారో మీరే అనుర్రి. ఫస్ట్ అయితే దూరంకి వెళ్ళి చూసిన వాళ్ళు వీళ్ళిద్దరు చచ్చిపోయారు కావచ్చని అనుకున్నారట. అచ్చి చూసే వరకు ఏమున్నది వీళ్ళతో గీ కథ నడుస్తుంది. గట్లున్నది ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ల కథ. ఇప్పుడు ఇంకో కంతిరేషం ముచ్చట చెప్పాలి మీకు. అది చెప్పాలంటే మనం బెంగళూరులో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ కాడికి పోవాలి. ఆడ కొరియర్ సెంటర్ ఉన్నది. ఒక అక్క ఒక మూట పట్టుకొని బస్సులు వచ్చింది. ఈ మూటను పార్సిల్ పంపమని చెప్పింది. చూస్తేనేమో మూట జరంత పెద్దగానే ఉన్నది. అసలు ఆ మూటలో ఏమున్నదో చూద్దామని దాన్ని ఇప్పిరు. కథం అందరికీ గుండెపోటు వచ్చినంత పరైంది. ఎందుకంటారా చూడురు అసలు ఆ మూటలో ఏమున్నదో, మేడం ఏ కొరియర్ పంపుతుర్రో. ఇదే కొరియన్ సెంటరు, ఇదే మూట. ఈమె ఆ మూట పట్టుకొచ్చిన అమ్మగారు. ఇప్పుడు ఈ మూటను కొరియర్ చేయాలన్నట. అసలు ఆ మూటలో ఏమున్నదో చూస్తాను. వామ్మో చూసినవా షర్ట్ ఎంత మనిషి గోరం సంచిలోకి వెళ్ళి బయటకు వచ్చిండులా. ఈ మేడం గారు ఈయనను మూట కట్టి పార్సెల్ పంపుతుంది. వీళ్ళిద్దరూ తండ్రి బిడ్డలేనట. అంటే సొంత నాయనను మూట కట్టి కొరియన్కి ఇచ్చింది ముద్దుల కూతురు. ఇక చెప్పు కథ ఎందుకయ్యా అంటే ఇంకా చిత్రమైన జవాబు చెప్తాందుల్లా. ఏంటంటే బస్సు ఛార్జీల రేట్లు పెరిగినాయి కదా, గా ఛార్జీలు చేయబట్టి జనాలు ప్రయాణాలు చేయకుండా అవుతున్నది. మస్తు తిప్పలు పడుతున్నారని మేడం గారు నాయనకు టికెట్ తప్పియడానికి ఇట్లా మూట కట్టి పార్సిల్ పంపుతుందట. ఇంకోటి విషయం ఏంటంటే ఇట్లా ఈ సీన్ అంతా రీల్ తీసి ఇన్స్టాగ్రామ్లో పెడదామని చూసిందట. అంటే రీల్ కోసం కన్న తండ్రినే గోల సంచల పెట్టి పార్సిల్ చేస్తున్నదంటే ఇక చెప్పు కదా. ఇక ఉల్టా పార్సిలోళ్ళ మీదకే మరల పడ్డదోళ్ళ. పార్సిల్ అంటే పార్సిలే, మనుషులు ఉంటేంది సామాన్లు ఉంటేంది. మూట కట్టి ఇచ్చినాక మీరు వంపుడే కావాలి అని కానూన్ మాట్లాడింది మేడం. అటెంగా పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు జరంత బుద్ధి చెప్పేవారికల్లా ఇగో తండ్రి బిడ్డలకి ఇట్లా చూప్చాప అయిపోయారు. కాదు ఏంది ఏషం ఏం తెలియదు అనుకోవాలి. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం కన్న తండ్రిని మూట కట్టునింది, ఈయన కొరియర్ చేసునింది. ఇట్లా మూట కడుతుంటే ఆ నాయన ఎట్టు ఒప్పుకున్నాడు అంటే బిడ్డ అడుగుతున్నది కదా అని ఈయన కూడా సంచల పార్సిల్ అయిపోవడేనా. ముసమారకుంటే డైరెక్ట్ మీదికే పోతా అన్న సోయి లేకుండా ఎట్లా ఈ గౌరవం సల్లగుండా ఈ దిక్కుమాల రీల్స్ పాడుగాను గిట్లా తయారైతురేందోల్లా. అసలు ఆగురాగురి ఇంకొక్క ముచ్చటున్నది, అది కూడా చూసిరనుకో ఓ చిత్తమైతుంది. ఇదేగా ఒక్క ముచ్చట. రైలు బండిలా పిడకల వేట. అసలైతే రైలులా పల్లి బఠానీళ్ళు అమ్ముతారు, సులా అమ్ముతారు, సమోసాలు అమ్ముతారు, నీళ్ళ బాటిళ్ళు అమ్ముతారు. కానీ ఇగో ఈయన చూడవు ఇప్పుడు పిడకలు అమ్ముతుండోల్లా. పిడకలు బాబు పిడకలు మంచి మంట వెళ్తుంది. కట్టెల కంటే ఖర్చు తక్కువ, గ్యాస్ రంతి అవసరమే లేదనుకుంటా. ఇగో మొఖం ముంగడ పిడకలు పెట్టి మరీ అమ్ముతుండు. गोईठा ले लो, गोईठा चाहिए जी। गोईठा 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 चाची। ये भगवान क्या जुल्म है, क्या हो रहा है? गोईठा चाची बोलिए, शान के मतलब आग जोड़ना है घर में कि नहीं? गोईठा मतलब गैस मिल रहा है आप लोग को? 4 दिन लगाते हैं तब ना। अबे साले चलिए ठीक है, हम इमरजेंसी में हम गोईठा बेच रहे हैं भाई, लोगों का सेवा में लगे हुए हैं। ठीक है आ जाइए, गोईठा है गोईठा। बाप रे आजा भाई, आओ सस्ता है। అయితే మన కాడ గ్యాస్ కరువు వచ్చింది అంటారు కదా. గ్యాస్ మొద్దుల కోసం చాలా మందికి రంది పట్టుకున్నది. ఇక హోటళ్ళలో అయితే కట్టెల పొయ్యి మీదనే వంట వార్పులు చేస్తాండట. కొందరు ఇళ్లల్లో గ్యాసులు పొదుపు చేసుకునేందుకు ఉపాయాల మీద ఉపాయాలు చేస్తాండ్లు. ఇక సందు ఈ అన్న ఇప్పుడు జనాలకు కావాల్సిందేందో దొరకబట్టుకున్నాడు. పల్లీలు బఠానీలకు బదులు రైలు బండిలా పిడకలు అమ్ముతుండు. గిరాకు మంచిగానే అత్తందట. గిట్లనే చెప్తుండోలా. ఇక ఈ పిడకల సీను సోషల్ మీడియాలో గిర్రగిర్ర తిరుగుతున్నది. మన దేశంలో గ్యాస్ సిలిండర్ల కథ ఈ ఒక్క సీన్ తోని లోకానికి అర్థమైందని చెప్పుకుంటారు. చూసిరు కదా గిరికి వాటిని ముచ్చట్లు. మళ్ళొచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనొత్తా ఉంటా మరి.